మనం ఈ వీడియోలో గాయత్రి మంత్రం యొక్క ప్రాధాన్యత, అలాగే ఎప్పుడు పఠిస్తే ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం. గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు. కన్నతల్లి ఎలాగైతే బిడ్డల్ని కాపాడుకుంటుందో, తన మంత్రాన్ని ఉపాసించిన వారిని గాయత్రి మాత కూడా అలాగే కాపాడుతుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ 3 సంధ్యల్లోనూ గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల ఏకాగ్రత, ఇంద్రియాలపై పట్టు లభిస్తాయి. నిత్యం నియమనిష్టలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రి మంత్రాన్ని త్రికాలాలలోనూ 10 సార్లు చొప్పున జపించినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి పాదరక్షలు వదిలిపెట్టి ఈ మంత్రం జపం చేయొచ్చు. గాయత్రి మంత్రాన్ని జపం చేస్తూ హోమం చేయడం ద్వారా కొన్ని రోగాల నుంచి ఉపశమనం దొరుకుతుంది. రావి చెట్టు కింద శనివారం కూర్చొని 100 సార్లు గాయత్రి మంత్రాన్ని జపిస్తే భూత రోగాల నుండి విముక్తి లభిస్తుంది. తిప్పతీగ ముక్కలు పాలలో నానబెట్టి గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఆహుతి ఇస్తే అది మృత్యుంజయ హోమం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. సర్వరోగ నివారణ కలుగుతుంది. జ్వరం శాంతించడం కోసం గాయత్రి మంత్రాన్ని జపిస్తూ మామిడాకులు, పాలను కలిపి ఆహుతి ఇవ్వాలి. పాలలో వసను నానబెట్టి అగ్నిలో హోమం చేస్తే క్షయరోగం తగ్గుతుంది. పాలు, పెరుగు, నెయ్యి ఈ మూడింటిని కలిపి గాయత్రి మంత్రంతో హోమం చేస్తే రాజయక్ష్మ రోగం శాంతిస్తుంది. సోమలతను కణుపుల వరకు తుంచి ఆ ముక్కలను అమావాస్య నాడు పాలతో కలిపి ఆహుతి ఇస్తే క్షయవాది నివారణ అవుతుంది. గాయత్రి మంత్రాన్ని జపిస్తూ శంకువక్షపు పూలతో హోమం చేస్తే కుష్ఠురోగం తొలగుతుంది. మేడి చెట్టు సమిధలతో గాయత్రి మంత్రం జపిస్తూ హోమం చేస్తే మేహ రోగాలు నశిస్తాయి. చెరుకు రసం, తేనె కలిపి హోమం చేసిన మేహ సంబంధ రోగాలు శాంతిస్తాయి. పాలు, పెరుగు, నెయ్యి కలిపి ఆహుతి ఇస్తే మశూచి రోగం మటుమాయమవుతుంది. మేడి, మర్రి, రావి సమిధలతో హోమం చేస్తే ఆవులు, గుర్రాలు, ఏనుగులకు సంబంధించిన రోగాలు దూరమవుతాయి. జమ్మి సమిధలను పాలు, నెయ్యితో కలిపి 200 సార్లు గాయత్రి మంత్రంతో హవనం చేస్తే ఇంట్లో శాంతి నెలకొంటుంది. ఈ హోమం తర్వాత అన్నాన్ని బలిగా వేయాలి. మట్టి బిడ్డను 100 సార్లు గాయత్రితో అభిమంత్రించి ఏ దిశకు విసిరితే ఆ దిశ నుంచి కలిగే అగ్ని భయం, గాలి భయం, దొంగల భయం నశిస్తాయి. దర్భను తాకి గాయత్రిని జపిస్తే భూత రోగాల నుండి విముక్తి లభిస్తుంది. గాయత్రి మంత్ర జలాన్ని తాగినా ఇదే ఫలితం కలుగుతుంది. భూత శాంతికి 100 సార్లు గాయత్రి మంత్రంతో భస్మాన్ని అభిమంత్రించి ఆ తర్వాత దాన్ని నొసటన ధరించాలి. అలాంటి వారికి భూతశాంతితో పాటు వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది. గాయత్రి మంత్రంతో చక్కగా విచ్చిన పూలను తెచ్చి అగ్నిలో హోమం చేస్తే పుష్టి కలుగుతుంది. ఎర్ర కమలాలను గాయత్రి మంత్రంతో వ్రేల్చితే ధనప్రాప్తి కలుగుతుంది. మారేడు సమిధలను కానీ, ఫలపుష్పాలను కానీ, మారేడు వేళ్లను కానీ హోమం చేసిన వారింట సిరి సంపదలు తులతూగుతాయి. మారేడు సమిధలు పాలలో, నేతిలో తడిపి రోజుకు 200 సార్లు చొప్పున వారం రోజుల పాటు హోమం చేస్తే తరగని సిరి సంపదలు, సుఖశాంతులు కలుగుతాయి. పాలు, పెరుగు, నెయ్యి, పేలాలు కలిపి గాయత్రి మంత్రంతో జపం హోమం చేసిన వరుడికి మంచి వధువు లభిస్తుందని దేవి భాగవతంలో గాయత్రి మంత్ర జప హోమాల విశేషాల వివరణ కనిపిస్తుంది. గాయత్రి మంత్రంలోని 4 పాదాలు 4 వేదాల నుంచి ఉద్భవించాయి. గాయత్రి మంత్ర జపం చేయడం వల్ల మొదటి పాదంలో ఋగ్వేదంలో చెప్పబడ్డ శుభప్రాప్తి, ఈశ్వర ప్రాప్తి, జ్ఞానం, ఆత్మశాంతి, ధర్మనిరతి, కర్తవ్య పాలన, ప్రేమ, దయ, సేవ, ఉపకారత్వం మొదలైన ఫలితాలు కలుగుతాయి. వీటితో పాటు రెండవ పాదంలో యజుర్వేదంలో చెప్పబడ్డ వీరత్వం, రక్షణ, కీర్తి, నేతృత్వ సామర్థ్యం కలుగుతాయి. మూడవ పాదంలో సామవేదంలో చెప్పబడ్డ మనోవికాసం, ఆనందం, సంగీతం, సాహిత్య కళలు, వినోదాన్ని ఇచ్చే శక్తి సాధ్యమవుతాయి. నాలుగవ పాదంలో అథర్వణ వేదంలో పేర్కొన్న ధనధాన్య వైభవం, అన్నవస్త్రాదులు, వస్తువాహనాలు, సుఖజీవనం కలుగుతాయి. గాయత్రి మంత్రంలోని విద్యుత్ ప్రవాహం వంటి తేజస్సు ఆత్మ తేజస్సుతో సమానం. ఆ తేజస్సును ధ్యానిస్తే సమస్త ప్రాపంచిక వాసనలు నశిస్తాయి. ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. వేదాలు శబ్ద బ్రహ్మగా మూర్తిభవించినప్పుడు
ప్రజ్వలరిన శబ్దశక్తి స్వరూపమే గాయత్రి బీజశక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే గాయత్రి మంత్ర జపంతో సాధించలేనిది ఏదీ లేదు. ధన్యవాదములు.